రామభద్రాయ రామచంద్రాయ రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రోత మహాశైలకు ప్రేక్షక మహాశైలకు శుభాభివందనలు. మహాశైలరా, ఈ ఎపిసోడ్ నందు మనము తులారాశి వారికి ఈ నెలలో వైశాఖ మాసంలో మే నెలలో ఎలాంటి ఫలితములు ఉంటాయి, ఎలాంటి ఫలితములు కలగబోతాయి అనేటువంటి విషయాన్ని గురించి మనము క్లుప్తంగా తెలుసుకుందాము. ఈ తులారాశి వారికి మే 14వ తేదీ వరకు గురువు 8వ ఇంట్లో ఉంటాడు. ఆ తర్వాత 9వ ఇల్లు మిథునంలోకి ప్రవేశిస్తాడు. ఇకపోతే శని 6వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి మే 14వ తేదీ తర్వాత నుండి ఈ తులారాశి వాళ్ళకు చాలా మంచి ఫలితాలు, శుభ ఫలితాలు చేకూరుతాయి. పనుల యందు చాలా అనుకూలత కలుగుతుంది. ఉద్యోగులకు అనుకూలమైన పరిస్థితులు కలుగుతాయి. వ్యాపారులకు చాలా బాగా వ్యాపారం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో మంచి లాభాలు కూడా వస్తాయి. అంతేకాదు ఈ రాశి వాళ్ళు యాత్రలు దర్శించేటువంటి యాత్రా స్థలాలు పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. దేవతా దర్శనాలు కూడా చేయగలుగుతారు. అంతేకాదు నూతనమైనటువంటి కార్యక్రమాలు కూడా వీళ్ళు చేపట్టే నూతన కార్యక్రమాలు కూడా చేస్తారు. వీళ్ళలో శుభకార్యాలు కూడా జరుగుతాయి. శుభకార్యాలకు కూడా వీళ్ళు వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి. అంతేకాదు అధికారుల యొక్క సహకారం కూడా ఉద్యోగులకు ఉంటుంది. సంఘమందు మంచి గౌరవం ప్రతిష్టలు ఈ రాశి వాళ్లకు మే 14 నుండి చేకూరుతాయి. అందువల్ల ఈ రాశి వాళ్ళు ఏ పనులు చేయవలన్నా కూడా ధైర్యంగా మీరు ముందుకు పోవచ్చును. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళు మొత్తం మీద శుభ ఫలితాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు చేసుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ నెలలో ప్రారంభం చేసుకోవచ్చు. ఈ నెలలోనే మంచి లాభాలు గడించేదానికి అవకాశాలు ఉంటాయి. ఇది ఈ తులారాశి వారి యొక్క ఈ మే నెల వైశాఖ మాసంలో కలిగేటువంటి శుభ ఫలితములు. ఓం స్వస్తి.